ఏంటి సార్ ఇది? మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది సార్. నేను ఏం చేశానని నన్ను ఇంత ఏడిపిస్తున్నారు? నా పాస్పోర్ట్ దొబ్బేస్తే మీకేం వస్తుంది సార్? ఊరి కాని ఊరొచ్చిన ఒక ఆడపిల్లని పట్టుకొని ఇలా ఏడిపించడం కరెక్టేనా సార్? సార్, కిట్టు సార్. నేను ఎందుకు చేశానో చెప్పే ముందు నా గురించి నీకు తెలియాలి. కూర్చో. పర్లేదు. కూర్చో. నేను వైజాగ్లో ఉంటాను. ఒక అమ్మాయిని ప్రేమించాను, పద్దు. అదంటే ప్రాణం నాకు, ప్రాణం. పెళ్ళంటూ చేసుకోలేదు, కానీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు కలిసే ఉండేవాళ్ళం. పక్క పక్కలే. తన పేరెంట్స్, మా పేరెంట్స్ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ లేవు. పొద్దు వస్తే గానీ మా నాన్న టాబ్లెట్ వేసుకునేవాడు కాదు. నాకు తెలియకుండా వాళ్ళ అమ్మా నాన్న ఏ పని చేసేవారు కాదు. తను మా ఇంట్లో పడుకుంటే నేను వాళ్ళ ఇంట్లో పడుకునేవాడిని. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ రోజే బాగాలేదు. ఇద్దరం బైక్ మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయింది. నా పద్దు నా కళ్ళ ముందే చచ్చిపోయింది. ఇది జరిగి 8 నెలలైంది. ఏడవని రోజు లేదు, అది గుర్తురాని క్షణం లేదు. నీకు పాస్పోర్ట్ ఇవ్వకుండా ఎందుకు దాచేశానో తెలుసా? నువ్వు ఊరదిలి వెళ్ళిపోతావేమని భయం వేసింది నాకు. నిన్నే చూస్తూ కూర్చోవాలనిపిస్తుంది నాకు. ఎందుకో తెలుసా? నువ్వు పొద్దులానే ఉన్నావు, పొద్దు నీలానే ఉంటుంది. అవునా? నిజమా? చూడు చూడు, ఇది నువ్వా పద్దువా? అన్బిలీవబుల్. మీరు చెప్తుంటే నా పోలిక ఉంటుంది అనుకున్నాను, కానీ మరి ఇలానా? ఇప్పుడు అర్థమైందా? నిన్ను చూస్తుంటే నాకెంత షాకింగ్ గా ఉందో. ఐ కాంట్ బిలీవ్ దిస్. చూడు, నీ కళ్ళు నీవా కావా? ఈ లిప్స్ నీవా కావా? ఇవే కాదు, టాప్ టు బాటమ్ నీ బాడీ, నీ స్కిన్ టోన్, టెక్స్చర్, నీ స్వీట్ స్మెల్ కూడా పద్దుదే. నిన్ను తడిమి తడిమి చూసుకున్నాను నేను. గట్టిగా పట్టుకున్నాను, ఎత్తుకొని చూసుకున్నాను, ముద్దు కూడా పెట్టుకున్నాను. ఇవన్నీ ఎప్పుడు చేశారు సార్? దిస్ ఇస్ టూ మచ్. ఎందుకు అలా చేశారు? ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదోలా అనిపిస్తుంది. సారీ, ఏదో ఎక్సైట్మెంట్ లో అలా చేశాను. అయినా మీరే చెప్పండి, చనిపోయిన మనిషి కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుందండి? సారీ. ఇట్స్ ఓకే. ఐ అండర్స్టాండ్ యువర్ పెయిన్ అండ్ సిట్యుయేషన్. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. హోతాయ్. కిట్టు సార్, నా పాస్పోర్ట్ ఇవ్వండి సార్. హోటల్కి వెళ్ళాలి. నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? నీకు పాస్పోర్ట్ ఇవ్వాలనిపించట్లే. ఏంటి? నాకు నువ్వు కావాలనిపిస్తుంది. కావాలా? ఎలా కావాలండి? నన్ను పెళ్లి చేసుకోవాలండి. ఈ ట్విస్ట్ ఏంటండి? నాతో ఉండు, నా పొద్దును నీలో చూసుకుంటూ బతికేస్తా. ప్లీజ్ హెల్ప్ మీ యార్. ఇదేం హెల్ప్ అండి? ఇలా కూడా హెల్ప్ చేస్తారా? ముందు నా పాస్పోర్ట్ ఇవ్వండి. పెళ్లి చేసుకుంటావా లేదా? దిస్ ఇస్ టూ మచ్. అలా ఎలా పెళ్లి చేసుకుంటారండి? కిట్టు గారు ప్లీజ్. అంత మర్యాద వద్దమ్మా. ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోను. ఒప్పుకోవా? అయితే యూరోప్ దాటి ఎలా వెళ్తావో చూస్తా. కిట్టు గారు, కిట్టు సార్, పెళ్లి చేసుకోవా? రే కిట్టు, కిట్టు గారు, గివ్ మై పాస్పోర్ట్ కిట్టు. రే కిట్టు, చంపేస్తాను. స్టాప్ ప్లీజ్. కిట్టు, కిట్టు గారు, వెయిట్. కిట్టు
హలో, ఏమైంది? పాస్పోర్ట్ దొరికిందా? దొరికింది కానీ తీసుకోవడమే లేటు. అదేంటే? అదంతా పెద్ద షాకింగ్ స్టోరీ. ఒక మాటలో చెప్తా, అర్థం చేసుకో. మనం ఎవడైతే హీరో అనుకున్నావో వాడే విలన్. ఆ కిట్టుగాడు ఉన్నాడు కదా. ఎవరు? మన కిట్టు బాబా. పాపం అబ్బాయి మంచి కుర్రాడు కదే. మంచోడు కాదు, వాడే నా పాస్. రోమ్ లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? రూమ్ లో అందరు మంచోళ్లే, వీడొక్కడే వైజాగ్ నుంచి వచ్చాడు. నేను మళ్ళీ ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే. ఆ, రా కూర్చో. చూడు, చూసావా ఆ నవ్వు నడక డిట్టో నీలాగా ఉంది కదా. నువ్వే పద్దు, అవునా కాదా? దాన్ని నాలో చూసేసుకుంటే ఎలా? ఏ, దాన్ని దీని అంటావేంటి? రెస్పెక్ట్. అది కాదు కిట్టు సార్, పద్దు మేడం ని నాలో చూసేసుకుంటే ఎలా? నీకో విషయం తెలుసా? నేను వేరే వెళ్ళడానికి ఇక్కడికి వచ్చాను. వద్దు ఎన్నోసార్లు ఆ రోమియో జూలియట్ ప్లేస్కి వెళ్దాం అనేది. తన కోసం ఇక్కడికి వచ్చాను. నిన్ను చూసినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. వద్దు ఏ బతుకొచ్చిందా లేక నా పద్దుని నిన్ను పంపించిందా అని అనిపిస్తుంది. మరి అంత కన్వీనియంట్ గా మాట్లాడకండి సార్. పద్దు మేడం వేరు, నేను వేరు. వేరే. నీ ఫోటో మా ఇంటికి పంపించాను. మా ఇంట్లో వాళ్ళందరూ షాక్ తెలుసా. వద్దు వాళ్ళ అమ్మ నాన్న అయితే నమ్మలేకపోతున్నారు. మా ఇంట్లో అందరూ నిన్ను వైజాగ్ తీసుకొచ్చామంటున్నారు తెలుసా. మ్యాటర్ మరీ ఇంత సీరియస్ అని నాకు తెలీదు సార్. ఏంటి నీ ప్రాబ్లం? నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏంటి నీకు అబ్జెక్షన్? నా బాయ్ ఫ్రెండ్, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను ఆల్రెడీ లవ్ లో ఉన్నాను. తన పేరు రాకేష్, న్యూయార్క్ లో ఉంటాడు. వెరీ రిచ్ గాయ్. తనకు బోల్డ్ అని బిజినెస్ లు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, నేనేం చేయగలను? హా? రాకేష్ ఎన్నెల నుంచి నీలో ఎప్పుడు కలిసేవాడిని? 8 months బ్యాక్. నన్ను అడగకుండా ఎందుకు కమిటాయో? కొన్నలాగొచ్చు కదా. సార్, మీది వైజాగ్, మాది న్యూయార్క్. మీ పర్మిషన్ ఎందుకు తీసుకుంటాం సార్ మేము? అసలు మీరు వేసే ప్రశ్నలకి ఏదైనా అర్థం ఉందా సార్? మీనింగ్ ఉందా? నువ్వు వాడితో లవ్ లో ఉన్నావా, డీప్ లవ్ లో ఉన్నావా? డీప్ లవ్ లో. ఎంత డీప్? ఈ డీప్ డెప్త్ నేను చెప్పలేను. ఇంకెవరిని ఒప్పుకోలేనంత డీప్. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఇంకా నచ్చేస్తున్నావు. నాకు నువ్వే కావాలి. నీ బాయ్ ఫ్రెండ్ తో గొడవ పెట్టుకుంటావో, ఆన్ని వదిలేస్తావో, లేదా ఏదైనా యాక్సిడెంట్ చేసి ఆన్ని చంపేస్తావో నాకు తెలియదు. మనం వైజాగ్ వెళ్తున్నాం. ఓకే. సమంత పెట్టి సర్దాయి, వైజాగ్ సముద్రంలో ఈదేద్దాం. గాడ్, అంటారని విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూశాను. విషయం ఏంటంటే వాళ్ళకి తెలియదు, చూసే వాళ్ళకి అర్థం కారు.